మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల పౌర్ణమి అమావాస్య వంటివి వస్తూనే ఉంటాయి. ఇలా ప్రతినెల అమావాస్య వస్తున్నప్పటికీ మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదని పవిత్రమైనదని చెప్పవచ్చు. మరి మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్యను మోని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ మోని అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. మోని అమావాస్య రోజు మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే, మోని అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అలాంటి వాటిలో ఉదయం నిద్రలేవడం అనేది కూడా ఒకటి. పొరపాటున కూడా అమావాస్య రోజు ఎవరు కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఇలా నిద్రలేవటం దరిద్రంగా పరిగణించబడుతుంది. అందుకే సూర్యోదయాని కంటే ముందుగానే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యదేవుడికి నమస్కరించాలి. మోని అమావాస్య అంటే మౌనమని అర్థం. అందుకే ఈరోజు మౌనవ్రతం పాటించడం ఎంతో మంచిది. అలాగే ఈరోజు ఎవరిని కూడా దురుసుగా దూషించకూడదు. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి తల్లిదండ్రులు లేనివారు వారి పితృదేవతలకు తర్పణాలు పెట్టడం ఎంతో మంచిది. ఇక ఈ మోని అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్ర అసలు చేయకూడదు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు భోజనం చేయకుండా నిద్రపోవటం మంచిది. ఇక అమావాస్య రోజు తలంటు పోసుకోకూడదు. అలాగే తలకు నూనె కూడా రాయకూడదు. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గడ్డం తీయడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే అష్టదరిద్రాలు మనల్ని వెంటాడుతాయి. ఈ అమావాస్య రోజు సాయంత్రం పసిపిల్లలను బయటకు తీసుకొని రాకూడదు. అలాగే అమావాస్య రోజు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మోని అమావాస్య రోజు ఉదయమే నిద్రలేచి నదీ స్నానాలను ఆచరించడం ఎంతో మంచిది. ఇలా నదీ స్నానాలు ఆచరించిన తర్వాత సూర్య నమస్కారాలు, అలాగే పితృదేవతలను కూడా పూజించడం ఎంతో మంచిది. పితృదోషాలతో బాధపడేవారు ఈ మోని అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం వదిలి నమస్కరించటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. ఇకపోతే ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం కూడా ఎంతో శుభప్రదంగా పరిగణింపబడుతుంది. చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పితృదోషాలు తొలగిపోవడం కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక పితృ సమస్యలు, దోషాలతో బాధపడేవారు అమావాస్య రోజున నలుపు రంగు దుప్పట్లను, అలాగే నల్ల నువ్వుల లడ్డులు, నువ్వుల నూనె, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయటం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు. ఇక ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం చేయకపోవడం ఎంతో మంచిది. అలాగే ఈ అమావాస్య లక్ష్మీదేవి పూజకు కూడా ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు.